వలసదారులపై ట్రంప్ సర్కార్ మరోసారి అక్కసు వెలగక్కింది. అమెరికన్ల ఉద్యోగులను H-1B హోల్డర్స్ దోచుకుంటున్నారు అన్నట్టుగా వాణిజ్య ప్రకటన విడుదల చేసింది. యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా ఒక యాడ్ను పోస్ట్ చేసింది. H-1B వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తూ ఉన్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులతో భర్తీ చేస్తూ ఉన్నాయని నినదించింది. ఇక H-1Bలో 72% భారతీయులకే వెళ్తున్నాయని ఒక గ్రాఫ్ రూపంలో చూపించింది. దశాబ్దాలుగా దొంగతనానికి గురవుతున్న యువ అమెరికన్లు అమెరికా కలను ట్రంప్ యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఈ యాడ్లో చూపించారు. H-1B వీసా విషయంలో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్టు ఫైర్ వాల్ పేరిట యుఎస్ లేబర్ విభాగం ఆడిట్ నిర్వహిస్తోంది. ఈ సమయంలోనే తాజా యాడ్ను పోస్ట్ చేసింది. వాణిజ్య ప్రకటన విడుదల చేసింది. యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా ఒక యాడ్ను పోస్ట్ చేసింది. H-1B వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తూ ఉన్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులతో భర్తీ చేస్తూ ఉన్నాయని నినదించింది. ఇక H-1Bలో 72% భారతీయులకే వెళ్తున్నాయని ఒక గ్రాఫ్ రూపంలో చూపించింది. దశాబ్దాలుగా దొంగతనానికి గురవుతున్న యువ అమెరికన్లు అమెరికా కలను ట్రంప్ యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఈ యాడ్లో చూపించారు. H-1B వీసా విషయంలో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్టు ఫైర్ వాల్ పేరిట యుఎస్ లేబర్ విభాగం ఆడిట్ నిర్వహిస్తోంది. ఈ సమయంలోనే తాజా యాడ్ను పోస్ట్ చేసింది.